చెప్పండి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురి మతిలేనోడే చేయగలుగుతాడు కూడా. నేనంటే బూతులు మాట్లాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలేదు. ఇప్పుడేం మాట్లాడతాం? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది. సైజులో పెద్దదే, పొలిటికల్ కూడా పెద్దదే. ఇగో నేను చూస్తున్నా, ఓకే ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి, రాకేష్ నా తోబుట్టుతో సమానం. ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా. నా సోదరుడు ఆయన. ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి. ఈగ దగ్గర నీకు నువ్వు లీడర్వి, నీకు బూత్ కార్యకర్తతో పని, ప్రజలతో పని. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నీకు నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ. ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది, అందరికి ఉంటుంది. రాకేషే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు. మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ. దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ. అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినా అని. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది. ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు, కథ, కార్ఖానా, పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉన్నది మా కుటుంబంలో. మాకు అలవాటు ఉన్నది. ఆయన పాపం పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు. సోది పెట్టేటోళ్ళు చాలా మంది జమ అవుతారు ఎమ్మెల్యే కాగానే. ఆర్మూర్లో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళా 2 చెవులు ఇచ్చిండ్రు, ఒక చెవులు వినాలి, ఒక చెవులు వదలాలి. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ గై. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు, ఈజీగా అర్థం చేసుకుంటాడు. మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీ మీడియాలు బాగా ఛానల్ అయిపోయినాయి. ఎవడో రిపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి, మీ ఛానల్లో కూడా ఉంటాయి. చెప్పాలనా? అన్ని ఛానళ్ళ చరిత్ర తెలుసు నాకు. అన్ని ఛానళ్ళలో ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసు రాజకీయాల్లో. ఎందుకు రాయలేనా? నేను రాస్తున్నా అంటే పెద్ద పెద్ద పేపర్ల కంటే ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ నాకు. రాయమంటావా? రాకేష్ రెడ్డి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రైట్ లీడర్ ఇన్ తెలంగాణ. ఏమైనా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం. అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి ఆశావాహులు పెరుగుతారు. పాత వాళ్ళని కొత్త వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు, చేయలేని మేము చేస్తాం. అది మా ఇద్దరి మధ్యలో సమస్య. అది నా బాధ్యత, ఆయన కంటే ఎక్కువ బాధ్యత నాది. అది నేను చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్మూర్ ఇస్ అ స్ట్రాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ బీజేపీ. 2019 poll percentage for BJP was highest. Even in 2024 poll percentage is highest. మా దినేష్ 45,000 మెజారిటీ ఇచ్చినా అంటాడు. 45,000 మెజారిటీ ఇచ్చింది, హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్ ఇచ్చింది. బట్ పోల్ పర్సంటేజ్ 54% ఇస్ ఫ్రమ్ ఆర్మూర్, 52 ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ రూరల్. అంత స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఆశావాహులు ఎక్కుంటారు, పంచాయతీలు ఎక్కుంటాయి.
ఆయన తల జుట్టు పీక్కుంటాడు అంటే ఆయన నా అంత అదృష్టవంతుడు కాదు కదా నాకు జుట్టు లేదు పీక్కొని ఎవడు పీకలేడు కూడా సో అదేదో వస్తుంది బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మాది చేసుకుంటాం మీరు జుట్టు పీక్కోకూరు ఇంకా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని ప్రతిపక్ష డిమాండ్ చేస్తున్నారు సార్ మహిళా రిజర్వేషన్ మీద. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకే అంత మంచిది అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా అనుకూలంగా ఉండేనా ఏం మాట్లాడతారు వాళ్ళు చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ నేను కులాలు మాట్లాడే ఎక్కువ నోట్లు వేలు పెడితే మాట్లాడతా మండల్ కమిషన్ చూడని వాళ్ళు లేరా యువకులందరూ మీరు చూసి ఉండరు నేను 9th క్లాస్ ఉంటుంది లొల్లి లొల్లి దేశం మొత్తం దానికి ఊళ్ళ కోసం మండల్ కమిషన్ బీసీలకే కదా దానికి వ్యతిరేకంగా ఉండేనా అనుకూలంగా ఉండేనా వీళ్ళు వ్యతిరేకంగా ఉండేనా అంటే గడబడలే ఆ రోజు ఇలా బీసీలు అని మాట్లాడుతుర్రు ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నారు ఇలా ఒక కొత్త పార్టీ వస్తుంది ఆమె కూడా బీసీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడుతందుకు ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది పాత మేడమే కొత్త పార్టీ కొత్త సబ్జెక్ట్ కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే రేసులో ఉంటారు ఎన్నిసార్లు అడుగుతారా మళ్ళీ తెరవీకి వస్తుంది. నా భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించడానికి నా వంతు రేసులో నేను తప్పకుండా ఉంటా ఆ రేసులో ఫస్ట్ రావాలనే నాకు ఉంటుంది వేరే అన్ని आते जाते रहते हम लाइट लेते बचपन से क्या नहीं देखे हम क्या नहीं देखे हाँ छोड़ो ఆ దివాకర్కి ప్రభుత్వాలల్లో పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అలవాటు ఉన్న కుటుంబం నాది ఓకేనా